ఈ రోజు జరగబోతుంది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. సో ఇది వచ్చేసి సవాయ్ మాన్సిక్ స్టేడియం లో అయితే జరగబోతుంది. సో మరి పిచ్ రిపోర్ట్ ఏంది అండ్ అలానే వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ అంటూ వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయినారు. కానీ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నారు కదా. సో మరి ఈ మ్యాచ్ వాళ్ళకి మస్ట్ విన్ మ్యాచ్ అయితే మారబోతుంది. సో మరి వీళ్ళ ప్లేయింగ్ లో ఏమైనా చేంజెస్ జరుగుతుందా? సో మరి వీళ్ళకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెసెస్ ఏంది, అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంద్రా అంటే మీరు కనుక ఎప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ అలానే వచ్చేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూస్ గా చూడండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేపీస్ అఫీషియల్. సిలిండర్ ఏం సంగతులు? సో ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ పిచ్ రిపోర్ట్ చూసుకుందాం. సో పిచ్ చూసుకుంటే ఇక్కడ ఇది ఆడబోతున్నారంటే సవాయ్ మాన్సిక్ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. సో ఇంతకు ముందు పిచ్ వేరే రకంగానే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం పిచ్ అయితే వేరే రకంగా అయితే మారిపోయింది. సో ఇప్పుడైతే ఇది మంచి బ్యాటింగ్ వచ్చేసి మంచి అనుకూలంగా ఇస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి 200+ రన్స్ వచ్చేసి ఖచ్చితంగా అయితే ఇక్కడైతే వస్తున్నాయి కాబట్టి సో ఇది వచ్చేసి మంచి బ్యాటింగ్ పిచ్ గా అయితే మారిపోయింది. సో ఇంకా బౌలర్స్ కి ఇంతకు ముందు లెగ్ స్పిన్నర్స్ కి వీళ్ళకి మంచి హెల్ప్ అయ్యేది. సో కానీ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి 5.5 ఓవర్స్ దాకా 5.56 ఓవర్స్ దాకా వచ్చేసి సో ఫాస్ట్ బౌలర్స్ కి మంచిగా స్వింగ్ అయితే దొరుకుతుంది. దాని తర్వాత వస్తే ఏమైనా స్పిన్నర్స్ గేమ్ లోకి రావచ్చు, అది తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అలానే వచ్చేసి డ్యూ ఖచ్చితంగా వస్తుంది. సో డ్యూ అయితే 100% అయితే 8:30 తర్వాత 8:30 నుంచి 9 మధ్యలో అయితే డ్యూ అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. కాబట్టి సో చూస్ ద విన్ ద టాస్, చూస్ ద బాల్. సో ఇదే ఉంటది స్ట్రాటజీ. సో చూడాలి మరి ఏమవుతుందేమో. ఇక్కడ పవర్ స్కోర్ మాత్రం ఖచ్చితంగా 200+ ఖచ్చితంగా అయితే కావాలి. ఇప్పుడున్న టీమ్ ఫార్మ్స్ కి చూసుకున్న 200+ అయితే ఖచ్చితంగా ఇక్కడైతే కావాలి. హై స్కోరింగ్ మ్యాచ్ కూడా ఇక్కడైతే మేమైతే ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. ఇప్పుడు వచ్చేసి హెడ్ టు హెడ్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో 7 మ్యాచెస్ జరిగినాయి. అందులో వచ్చేసి 5 మ్యాచెస్ ఏమో రాజస్థాన్ రాయల్స్, 2 మ్యాచెస్ ఏమో లక్నో సూపర్ జైంట్స్. సో ఇక్కడ మాత్రం పై చేయి మాత్రం రాజస్థాన్ రాయల్స్ వాళ్ళదే ఉంది. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క టీం గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ హోమ్ టీం అయినటువంటి రాజస్థాన్ రాయల్స్. సో వీళ్ళకున్న స్ట్రెంత్ ఏందిరా అంటే టాప్ ఆర్డర్, టాప్ 4 వచ్చేసి వీళ్ళకైతే మంచిగా ఫామ్ లో అయితే ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ కానీ, యశస్వి జైస్వాల్ కానీ. అఫ్ కోర్స్ యశస్వి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ లో వచ్చేసి తక్కువ రన్స్ చేసి అవుట్ అయినాడు, కానీ మంచి స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రియాన్ పరాగ్ నుంచి హాఫ్ సెంచరీ వచ్చింది, ధ్రువ్ జుడేల్ నుంచి హాఫ్ సెంచరీ వచ్చింది. సో కాబట్టి వచ్చేసి మంచి ఫామ్ లోనే అయితే ఉన్న టాప్ 4. కానీ సో టాప్ 4 మంచి ఫామ్ లో ఉన్నారు. ఇంకా బౌలింగ్ లో చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ మంచిగా చేస్తున్నాడు. సో కొంచెం టైట్ బౌలింగ్ అయితే జోఫ్రా ఆర్చర్ సైడ్ నుంచి చూస్తున్నాము. సో చూడాలి మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకున్న వీక్నెస్ ఏందిరా అంటే ఇక్కడ వచ్చేసి టాప్ 4 తర్వాత వచ్చే బ్యాటర్స్. సో టాప్ 5 నుంచి టాప్ 7, టాప్ 8 దాకా ఇక్కడ వచ్చేసి రన్స్ అయితే రావట్లేదు, తక్కువ అయితే వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇది కూడా ఫామ్ లో రావాలి. బికాస్ టాప్ 4 మీదనే డిపెండ్ అయ్యి ప్రతిసారి అయితే ఉండలేరు. సో గుజరాత్ వాళ్ళది గురించి తెలిసిందే కదా. సో ఎప్పుడైతే కొలాబ్స్ అయినారో అప్పుడైతే కాస్త టైట్ గా గెలిచినారు మ్యాచెస్ ని. సో అలాగైతే ఇక్కడైతే పరిస్థితులు అయితే మారచ్చు. సో కాబట్టి టాప్ 4 మీద డిపెండ్ కాకుండా కింద ఉన్న ప్లేయర్స్ కూడా ఖచ్చితంగా రన్స్ అయితే చెయ్యాలి. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో గది మొత్తానికి ఇంకా బౌలింగ్ లో కాస్త రన్స్ అయితే లీక్ చేశారు, కానీ సో మరీ అంత పెద్దగా ఏం లేదు కాబట్టి సో గది మొత్తానికి సో చూద్దాం మరి ఏమవుతుందేమో. ఈ మ్యాచ్ కి ఏమైనా వచ్చి చేంజ్ చేసుకొని వస్తారో లేదా చూద్దాం. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి వీళ్ళకి గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచే కాదు, నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలవాలి. సో ఖచ్చితంగా ఇక్కడ గెలిస్తేనే ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది, లేదంటే టఫ్ టు క్వాలిఫై. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్లేయింగ్ 11 వీళ్ళదే ఒకసారి చూసుకుందాం. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11. ఫస్ట్ వచ్చేసి యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 ధ్రువ్ జుడేల్, నెంబర్ 4 రియాన్ పరాగ్, నెంబర్ 5 రవీంద్ర జడేజా. సో రవీంద్ర జడేజాని తీసుకొస్తున్నారు ఈ మ్యాచ్ లో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డొనాల్డ్ ఫెరేరా, నెక్స్ట్ షనకా, నెక్స్ట్ శుభం డుబే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి జోఫ్రా ఆర్చర్, నెక్స్ట్ ఆడమ్ గిల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేబీ బ్రిజేష్ శర్మ అనుకుంటున్నా. సో చూద్దాం మరి అవుతుందేమో. బ్రిజేష్ శర్మ. సో ఈ రకంగా ప్లేయింగ్ 11 అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ లో వచ్చేసి మేబీ రవి బిష్నోయ్ లేదంటే యష్ పుంజే, వీళ్ళిద్దరు ఎవరో ఒకరైతే రావచ్చు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఎవరినైతే వాళ్ళనైతే తీసుకొస్తారనేసి నేనైతే అనుకున్నా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే లక్నో సూపర్ జైంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీళ్ళ గురించి ఫస్ట్ వచ్చేసి వీళ్ళకున్న స్ట్రెంత్ చూసుకుంటే ఏందిరా అంటే
ఇక్కడ ఫస్ట్ మిచెల్ మార్ష్ మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు, నికోలస్ పూరన్ మంచి ఇప్పుడైతే టచ్ లో అయితే కనబడుతున్నాడు. సో కాబట్టి వీళ్ళకి ఈ మ్యాచ్ పైన పెద్ద ఇది లేదు, కానీ నెక్స్ట్ సీజన్ కోసం వీళ్ళైతే ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. సో మంచి టచ్ లోనే అయితే ఉన్నారు. ముంబై షమి సైడ్ నుంచి మంచిగా వస్తుంది. ఇంకా చూడాలి మరి ఏమవుతుందేమో. మయాంక్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచిగా చేశాడు. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓపెనింగ్ పేర్ ని ఎన్ని చేంజ్ చేశారు. సో ముకుల్ చౌదరిని కూడా తీసుకొచ్చేసారు ఓపెనింగ్ కి. సో ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ ఓపెనింగ్ పేర్ లో వచ్చేసి ఖచ్చితంగా మిచెల్ మార్ష్ తోటి ఎడమ్ మాక్రమ్ తోని పోతే బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకున్నా. సో ఇక్కడైతే ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చేసుకుందాం వీళ్ళది. సో లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 ఈ రకంగా అయితే బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకున్నా. అక్కడ వచ్చేసి ఓపెనింగ్ లో ఎడమ్ మాక్రమ్, మిచెల్ మార్ష్, నెంబర్ 3 లో నికోలస్ పూరన్, నెంబర్ 4 లో రిషబ్ పంత్, నెంబర్ 5 లో జాస్ ఇంగ్లీష్, నెంబర్ 6 లో వచ్చేసి అబ్దుల్ సమద్ ని తీసుకొచ్చినారు, కానీ నాకైతే ఆయుష్ బదలిని తీసుకొస్తే బాగుంటుంది అనేసి అయితే అనుకున్నా. నెంబర్ 7 లో ఇక్కడైతే ఖచ్చితంగా ముకుల్ చౌదరిని వేసుకురండి. నెంబర్ 8 షెబాజ్ అహ్మద్, 9 మొహమ్మద్ షమి, 10 ప్రిన్స్ యాదవ్, 11 వచ్చేసి ఇక్కడ మయాంక్ యాదవ్. సో ఈ రకంగా ప్లేయింగ్ 11 అయితే తీసుకొని రావచ్చు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ కావాలంటే మీకు మణిమరన్ సిద్ధార్థ్ని కానీ లేదా ఆవేష్ ఖాన్ని కానీ ఎవరు నీడ్ అయితే స్పిన్స్ కి బాగా స్పిన్నర్ మంచిగా హెల్ప్ అవుతుంది అనుకుంటే స్పిన్నర్స్ కి, లేదంటే ఆవేష్ ఖాన్ని తీసుకొని రావచ్చు. సో ఇలాగ ప్లేయింగ్ 11 సెట్ చేస్తే మేబీ బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మీరు ఓపెనింగ్ లో ఎన్ని చేంజెస్ చేసినా మిచెల్ మార్ష్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే ప్లేయర్ అయితే ఇక్కడైతే దొరకట్లేదు. ఇదే లక్నో సూపర్ జైంట్స్ కున్న పెద్ద తలనొప్పి. ఎవరెవరిని తీసుకొచ్చినారో ఈ సీజన్ లో. సో ఖచ్చితంగా ఈ రకంగా ఉంటే బాగుంటుంది అనేసి ఇది నా ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ మ్యాచ్ ని ఎవరు గెలవచ్చు? ఆర్సీబీ అంట. ఆర్సీబీ ఆడడమే లేదు, కానీ మన సుకృతులకి ఇంకా ఆర్సీబీనే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. ఇక్కడ వచ్చేసి పై చేయి మాత్రం నాకైతే రాజస్థాన్ రాయల్స్ అనిపిస్తుంది. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ ఏం చేయాలి, అదే మన సుకృత్ లక్కీ గారు చెప్తారుగా SSLC, అదే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసేయండి. సో ప్రతి వీడియోలో చెప్పదలుచుకోవట్లేదు, చేసేయాలా మీరు. మీకు నచ్చినాయా కొడేయాలట్టే. సో వీలైతే ప్రేమిద్దాం డూడ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ VIPs Officials. Bye.